ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఏమైందో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. నా హెయిర్ కి కలర్ వేయించుకున్న విషయం మీకు అందరికి తెలిసిందే కదా. సో ఈ రోజు అయితే స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి వచ్చాను అనమాట. ఇది నా బిఫోర్ స్ట్రైట్నింగ్ వీడియో అనమాట. ఇలా ఉండే నా హెయిర్. రిజల్ట్ చూసే ముందు ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ వెళ్ళంగానే హెడ్ బాత్ చేసేసారు. అసలు ఆమె మసాజ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. దాని తర్వాత మొత్తం హెయిర్ డ్రై చేసేసిర్రు. అసలు ఈ రింగుల జుట్టును చూస్తే చేపించుకోవాలనే అనిపించట్లేదు నాకైతే. బట్ కొన్ని సార్లు కొన్ని కావాలంటే వదులుకోవాలి కదా. సో చలో ఇంకా మ్యాటర్ లోకి వచ్చేద్దాం. దాని తర్వాత అయితే స్ట్రైట్నర్ తోటి స్ట్రైట్నింగ్ చేసిర్రు. దాని తర్వాత స్ట్రైట్నర్ క్రీమ్ అని ఉంటదంట. సో ఆ క్రీమ్ అయితే అప్లై చేసిర్రు మన హెయిర్ మీద. అది ఒక్కొక్క లేయర్ తీసుకొని అప్లై చేయాలి, అప్పుడే మంచిగా అప్లై అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి 4 hours పట్టింది. అప్లై చేయడం అయిపోగానే ఇంకో ఇలా కప్పేస్తారనమాట ఈ కవర్ తోటి. 40 minutes తర్వాత చెక్ చేస్తారనమాట హెయిర్ అయ్యిందా లేదా అని చెప్పి. అది అయిపోగానే మొత్తం వాష్ చేసిస్తారు నీట్ గా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్ట్రైట్నింగ్ చేశాక మళ్ళీ ఇంకొక క్రీమ్ అయితే యూజ్ చేస్తారనమాట. ఆ క్రీమ్ ఒక 15 minutes ఉంచేసి తీసిస్తారనమాట. దాని తర్వాత మీకు రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. నేనైతే హ్యాపీ ఉండే, బట్ అది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పోయింది. అప్పుడు నేను ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తా.